పండగ క్రిస్మస్ పండగ అనేది కొందరి పండగ కాదు అని చేస్తున్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు వ్రాయబడిన ఓ చక్కటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట చదవక ముందు ఏంటి అని అంటే, క్రీస్తును ఆరాధించడం క్రిస్మస్, క్రీస్తును ఆరాధించడం క్రిస్మస్ అయి ఉండగా, ఈ ఆరాధనలో భాగస్థులైన వాళ్ళు, భాగమైన వాళ్ళు చాలామంది మనకు కనబడతారు. దానికంటే ముందు ఎవరు యేసుక్రీస్తును మొదట ఆరాధించి దేవుడుగా ఆయన పూజించి రక్షకుడుగా ఆయన్ను ప్రజలకు చాటి చెప్పిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. అందులో ప్రప్రథమంగా దేవదూతలు ఆయన్ను గూర్చి ఆరాధించి ఆయన గురించి ప్రకటించిన వారు. ప్రియులారా, నాకు ఎప్పుడు ఒక మాట గుర్తుకొస్తుంది. యేసుక్రీస్తు యొక్క ఆ పుట్టుకలో ఉన్నటువంటి విశేషాలు లేదా వింతలు లేకపోతే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం చూస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దూత సందేశం, దూతల సంగీతం, దూత సందేశం, దూతల సంగీతం, జ్ఞానుల గొల్లల సంతోషం, జ్ఞానుల త్యాగఫలం. ఇది క్రిస్మస్. మరలా చెప్తున్నాను, దూత సందేశం, దూతల సంగీతం, గొల్లల సంతోషం, జ్ఞానుల త్యాగఫలం. అనగా 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ సృష్టిలో ఆయన జన్మించాడు. ఆయన యూదయ దేశపు బెత్లెహేమ్ అనే ఆ గ్రామంలో ఆయన జన్మించినప్పుడు, ఆయన జన్మించగానే పరలోకము నుండి దేవదూతల సమూహం భూమి మీదకి దిగి వచ్చి, దానికంటే ముందు ఆయన పుట్టక ముందే దేవుని దూత ఈ సందేశం